హాయ్ ఫ్రెండ్స్, మీకందరికీ ఈరోజు మంచి చిట్కా అయితే చెప్తాను. మంచి ఆయుర్వేదిక్ ఔషధం అయితే మీకు చెప్తాను. అది ఏమంటే కంటి చూపు మెరుగుపడడానికి. కంటి చూపు కొంతమందికి మందగిస్తూ ఉంటుంది. షుగర్ పేషెంట్కి పొరలు పొరలుగా కనిపించడము అది ఇది అవుతూ ఉంటుంది. చిన్నపిల్లలకు కూడా సైడ్ ఎఫెక్ట్స్ ఉంటాయి ఆటోమేటిక్గా. చిన్నపిల్లలు చదవడం, మొబైల్ ఎక్కువగా చూడడం, ఇవన్నీ చేయడం వల్ల కంటి చూపు మందగిలుస్తూ ఉంటుంది. అందుకని కంటి చూపు బాగా కనిపించాలి. మనకి చిన్న పిల్లలు అప్పుడు కూడా ఎలా ఉండరు పిల్లలు పెద్దవాళ్ళు, అలాగే కంటి చూపు బాగా కనిపించాలి. అక్షరాల సಮೇత క్లియర్గా కనిపించాలి అంటే నేను చెప్పిన ఈ రెమెడీని మీరు ఫాలో చేసి దీన్ని తయారు చేసుకోండి ఫ్రెండ్స్. నేను ఇప్పుడు చూపించే ఐటమ్ అంతా మీరు తెచ్చుకొని మీరు ఇంట్లోనే తయారు చేసుకొని డైలీ పాల్లో వేసుకొని తాగడం వల్ల మీ కంటి చూపు బాగుంటుంది, ఆరోగ్యం కూడా బాగుంటుంది. ఏమేమి నేను చెప్తాను ఒక్కటి నోట్ చేసుకోండి. ఒక 50 గ్రాములు బాదం పప్పు చూడండి. ఆ బాదం పప్పుని ఇలా బాగా వేయించుకొని ఇలా ఇలా పొట్టు బయటకు వచ్చేలా కనిపిస్తుంది చూడండి. పొట్టు ఎలా వస్తుందో ఇలా పొట్టు వచ్చేలా వేయించుకోవాలి. పెనం పెట్టుకొని పెనం మీద వేయించుకోండి. ఒక 50 గ్రాములు మిరియాలు, 50 గ్రాములు సోంపు, ఒక శుంఠి ఒక 2 ఇంచులు, ఇలాంటివి 2 ఇంచులు తీసుకున్నాను. దీన్ని కూడా వేయించి పెట్టుకున్నాను చూడండి. ఇక్కడ ఇది వేయించుకోవాలి. ఇప్పుడు మీకు చూపించడానికి కోసం పెట్టాను. సరే ఫ్రెండ్స్, ఒక కడాయి అయితే పై మీద పెట్టేశాను. దీంట్లో ఇప్పుడు బాదం పప్పు చూడండి. ఒక 50 గ్రాములు బాదం పప్పు వేసుకోండి. స్లో ఫ్లేమ్లోనే పెట్టుకోండి, స్లోగా పెట్టుకొని వేయించుకోండి. పొర కనిపించేలా ఇలా బాగా వేయించుకోండి. బాదం పప్పు చిట్లే వరకు వేయించుకోండి. ఆ తర్వాత తీయాలి చూడండి. బాగా చిట్లేదాకా వేయించుకోండి. మీడియంలోనే పెట్టుకున్నాను, బాగా వేయించుకుంటున్నాను చూడండి. బాదం బాగా వేగిన తర్వాత పొట్ట వదులుతుంది. ఇలా చిప్పు అంతా టప్ అని చిప్పు బయటకు వచ్చే వరకు, చిప్పు కనిపిస్తలేదు ఇంకా చూడండి, వదిలే వరకు వేయించుకోండి. ఇంకా బాగా చూడండి, బాగా వేగింది చూడండి. పొట్టు ఇలా వదిలేసింది చూడండి. ఇలా క్లీన్గా ప్రతి ఒక్కటి అలాగే పగులుతున్నాయి. ఇలా అయిన తర్వాత సైడ్ తీసుకోండి చూడండి. పక్కన అయితే పెట్టుకొని వేసినాను. ఇప్పుడు మిరియాలు వేసుకొని వేయించుకోవాలి చూడండి. సోంపు మిరియాలు 2 ఒకేసారి వేసి వేయించుకుంటున్నాను. అది చిటపటలాడే వరకు మాత్రమే. చిటపటలాడిన తర్వాత దింపేసుకోవాలి. కడాయి పక్కన పెట్టుకొని దాంట్లో శుంఠి వేసుకుంటాం చూడండి. శుంఠి ఈ సోంపు మిరియాలు చాలా మంచిదండి హెల్త్కి. ఎక్కువగా ఆరోగ్యానికి చాలా మంచిది. ఇది కంటి చూపు కోసమే కాదు, ప్రతి ఒక్కదానికి కూడా దీన్ని యూజ్ చేయొచ్చు. చాలా ఆరోగ్యకరమైన ఫుడ్ ఇది. డైలీ మిల్క్లో ఒక స్పూన్ వేసుకొని స్టమక్ పెయిన్ ఉన్నప్పుడు కూడా తాగొచ్చండి. ఏం ప్రాబ్లం ఉండదు. స్టమక్ పెయిన్ వస్తుంటుంది లేడీస్కి అనే కాదు, ప్రతి ఒక్కరికి, బాయ్స్కి, చిన్నపిల్లలకి స్టమక్ పెయిన్ అనేది ఎక్కువగా ఉంటుంది. అది కూడా తగ్గిస్తుందండి. మీకైతే నేను చెప్పేది అబద్ధం అయితే దీన్ని ఒక ట్రై చేయండి. ఎంత హాస్పిటల్కి పెట్టుకున్నా కూడా డబ్బులు మాకు వాసి అవ్వలేదండి, చాలా బాధపడుతున్నాము అని వాళ్ళు చాలామంది ఉన్నారు. వాళ్ళ సమేత దీన్ని వాడండి. స్టమక్ పెయిన్ అనేది అస్సలు రాదు. కంటి చూపుకు కూడా పనిచేస్తుంది, స్టమక్ పెయిన్కు పనిచేస్తుంది. దీన్ని ఖచ్చితంగా మీరందరూ ఇంట్లో తయారు చేసుకునే వస్తువులే అండి. మనం మిరియాలు డైలీ యూజ్కి తింటుంటాము. సోంపు అనేది ఎప్పుడు వాడము, ఎప్పుడన్నా ఒక టైం సోంపు ఎక్కువగా వాడుతుంటాం అంతే. అది మీ ఇంట్లో ఎప్పుడు వాడడం వల్ల చాలా మంచిది. ఒకసారి ట్రై చేయండి. సోంపు ఆరోగ్యకరమైనది. మిరియాలు ఇక్కడ శుంఠి అంటే డ్రై శుంఠి అండి. శుంఠి అంటే పచ్చి శుంఠి కాదు, డ్రై శుంఠి. ఇది కూడా దీనిలో వేసేసుకుంటున్నాను. అప్పుడే కొంచెం వేయించి పెట్టుకున్నాను కదా చూడండి. ఇది కూడా వేయించి పెట్టినాను, దాని చేత కొంచెం అది వేసుకుంటున్నాను. చూడండి బాగా చిటపటలాడుతున్నాయి చూడండి. ఒకసారి వినిపిస్తుంది కదా చూడండి, ఆ చిటపట ఆడుతున్నాయి. ఇప్పుడు మనం ఒక బౌల్లో సపరేట్ పెట్టుకుందాం చూడండి. ఇప్పుడు ఎంత ఒక తట్లో వేసుకున్నాను. ఇదంతా చల్లారిన తర్వాత మిక్సీ పట్టుకోవాలి చూడండి. సోంపు 50 గ్రాములు, మళ్ళీ చెప్తున్నాను వినండి. ఎక్కువ అవద్దు తక్కువ అవద్దు, నేను చెప్పిన క్వాంటిటీలో వేసుకోండి. 50 గ్రాములు సోంపు, 50 గ్రాములు మిరియాలు, ఒక 50 గ్రాములు కాకుంటే ఒక ఎక్కువగానే వేసుకుని ఏం ప్రాబ్లం ఏం లేదండి. ఇవి బాదం పప్పు కొంచెం ఎక్కువ వేసుకున్నా ఏం ప్రాబ్లం లేదు. కనిష్టమైన 50 గ్రాములు ఉండే ఉండాలి. తగ్గక చూడండి, ఎక్కువైనా పర్వాలేదు, తగ్గించుకోకండి. ఒక 2 ఇంచులు శుంఠి అండి, డ్రై శుంఠి. ఇది జింజర్ అంటారు కదా తెలుగులో, అది బాగా ఎండిండేది తీసుకోండి, అంగులో దొరుకుతుంది. మేమైతే పచ్చిదే ఎండబెట్టి దాన్ని వాడుతున్నాను చూడండి. అప్పుడే చూపించాను కదా శుంఠి, దాన్ని కూడా వేయించుకొని చిన్నగా కట్ చేసి పెట్టుకున్నాను. అంతా చల్లగా అయింది. ఇప్పుడు మిక్సీ పట్టుకుంటాను. ఇంతే క్వాంటిటీ అండి. మనం తినే ప్రతి ఒక్క ఆహారంలోకి మీరు ఎక్కువగా మిరియాలు, జీలకర్ర, సోంపు, శుంఠి, కరివేపాకు ఇవి ఎక్కువగా వాడండి. ఆరోగ్యకరం ఏ తదితర ఆరోగ్యమైన
దీంట్లోనే తొందరగా తగ్గిపోతుంది. షుగర్ పేషెంట్లు వాళ్ళు వీళ్ళు దీన్ని వాడొచ్చా అంటారు. వాడొచ్చండి. దీంట్లోకి బెల్లం కూడా యాడ్ చేస్తాము. పటిక బెల్లం, ఇది పటిక అంటారు కదండి, ఆ చక్కెర, కండ చక్కెర అంటారు కదా, అది కూడా మీరు వాడచ్చు. లేదంటే బెల్లం కావాలి అనేవాళ్ళు తోట బెల్లం వస్తుంది కదా, ఆ తోట బెల్లంని వాడండి, చాలా మంచిది. దీంట్లోకి కొంచెం మేము తోట బెల్లంని పొడి చేసి పెట్టుకున్న దాన్ని కూడా వేస్తాం, చూపిస్తాం చూడండి. తోట బెల్లం అయితే తీసుకొని చిన్నగా పొడి చేసి పెట్టుకున్నాను. మీకు కావాలంటే పాల్లోకి మిక్స్ చేసుకోవచ్చు, లేదు పౌడర్లోకి మేము మిక్స్ చేసుకుంటామంటే మిరియాలు, సోంపు, శుంఠి, బాదాం ఇవన్నీ వేసుకుంటారు కదా, అప్పుడైనా ఇది కూడా వేసుకొని నున్నటి పేస్ట్ చేసుకుంటే చాలు. పేస్ట్ అంటే పేస్ట్ మాదిరి కాదు, పౌడర్ చేసుకోవాలి, పౌడర్ చేసి పెట్టుకోండి. అది గాజు దాంట్లో పెట్టుకోండి, వేరే దాంట్లో పెడితే బిర్యానీ పాడవుతుంది. గాజు సీసాలో స్టోర్ చేసి పెట్టుకోండి. ఫ్రిడ్జ్లో పెట్టుకోవడానికైనా బయట పెట్టుకోవడమే ఆరోగ్యానికి మంచిది. ఫ్రిడ్జ్లో వస్తువు ఎక్కువగా ఎవరు వాడకండి. ఫ్రిడ్జ్లో వాడడం వల్ల ఆరోగ్యం పాడవుతుంది. షుగర్లు, బీపీలు, అల్సర్, క్యాన్సర్ ప్రతి ఒక్కటి రావడానికి మనం తినే పదార్థంలోనే ఉంటుంది. అదినంతూ మనం మంచి పదార్థం తిని హెల్తీగా ఉందాం. ఓకేనా ఫ్రెండ్? ఓకే, ఇప్పుడు మిక్సీ అయితే పట్టుకోవాలి. చల్లగానే మిక్సీకి వేసుకుంటాను. పౌడర్ ఎలా అవుతుందో చూపిస్తాను చూడండి. అన్ని మిక్సీలోకి అయితే వేసుకొని వేసినాను. ఇప్పుడు పౌడర్ చేసుకోవాలి. పౌడర్ ఎలా అవుతుందో చూపిస్తాను రండి. చూడండి ఫ్రెండ్స్, ఇలా మీకు ఎంత మెత్తగా కావాలో అంత మెత్తగా పౌడర్ చేసుకోండి. ఎంత నున్నగా అవుతే అంత మంచిది. పాలు అక్కడక్కడ మనకి పలుకులుగా చిక్కుతా ఉంటే తాగడానికి ఇబ్బందిగా ఉంటుంది కొందరికి, అందుకని చెప్పాను. చూడండి, ఇలా పొడి చేసి పెట్టుకొని గాజు సీసాలోనే వాడండి, వేరే దాంట్లో వాడకండి. చాలా బాగుంటుంది. గాజు ఎక్కువగా వాడడం వల్ల ఆరోగ్యానికి మంచిది. ప్లాస్టిక్ అయినంత అవాయిడ్ చేయండి. ప్లాస్టిక్లో వాడడం వల్ల ఆరోగ్యం పాడవుతుంది. ప్లాస్టిక్ అవాయిడ్ చేయండి. స్టీలు, ప్లాస్టిక్ అవాయిడ్ చేసి ప్రతి ఒక్కటి గాజు దాంట్లో యూజ్ చేయండి, ఆరోగ్యకరమైనది. చూడండి, దీన్ని ఇలా చేసుకొని డైలీ పొద్దున్నే పరగడుపుకే 1 స్పూన్ వేసుకొని పాల్లో తాగండి. చిన్నపిల్లలకైతే మీకు నచ్చకపోతే, పిల్లలు తినరు తాగరు అంటే కొంచెము హనీ ఉంటుంది కదా, హనీ కలిపి ఉండలు చేసి తినిపించండి, ప్రాబ్లం ఉండదు. ఓకేనా ఫ్రెండ్స్? ఇది ఎలా నేను అక్కపక్క వాళ్ళకందరికీ చెప్పాను, వాళ్ళు వాడారు. వాళ్ళు అక్క మాకు ఫెక్స్ పెట్టుకోకుండా ఏంది కనిపిస్తుండలేదు, ఫెక్స్ తీసేస్తున్నాం ఇప్పుడు. ఇది 3 నెలలుగా కంటిన్యూగా వాడాము. ఇప్పుడు నాకు చాలా బాగుంది అని చాలా మంది చెప్పిన తర్వాత మేము యూట్యూబ్లో పెట్టడం జరిగింది. ముందైతే పెట్టలేదు. మేము ట్రై చేసి దీంట్లో రిజల్ట్ వచ్చిన తర్వాతే మీకు చెప్తున్నాను ఫ్రెండ్స్. తప్పకుండా మీరు ఇది చేస్తారు, మీ ఇంట్లో మీ ఆరోగ్యం కాపాడుకుంటారు. కళ్ళు చూపు కనిపిస్తుంది, మీకు బాగుంటుంది అనుకుంటున్నాను. ఓకే ఫ్రెండ్స్, ఈ ఫస్ట్ టైం ఎవరైనా యూట్యూబ్ ఛానల్ చూసే వాళ్ళైతే సబ్స్క్రైబ్ చేసుకోండి, షేర్ అండ్ లైక్ చేయండి. నచ్చితే మళ్ళీ మంచి వీడియోలు మీతో మీ ముందుకు వస్తాను. ఆరోగ్యకరమైనవి, సంప్రదాయకరమైనవి అన్నీ మీకు యూట్యూబ్లో కనిపించేలా చూపిస్తాను. ఓకేనా ఫ్రెండ్స్? బాయ్.